పేటెన్షన్ కడప జిల్లా పాలిటిక్స్ లో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. యావత్ జిల్లాను తమ ఇలాకాగా మార్చుకున్న వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు రెండు పార్టీల అధ్యక్షులుగా ఎన్నికల పోరులో సై అంటే సై అంటుండటంతో ఆ ఫ్యామిలీ వార్ ఉత్కంఠ రేపుతోంది. అన్న జగన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ ను గాడిలో పెట్టడంతో పాటు వైసీపీ ప్రాబల్యం తగ్గించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో షర్మిలతో వైఎస్ సునీత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పొలిటికల్ ఎంట్రీపై సునీత నిర్ణయం ఎలా ఉంటుందో అని వైసీపీ తెగ టెన్షన్ పడిపోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర పాలిటిక్స్ లో తనదైన బ్రాండ్ వేసుకున్నారు ఆ దివంగత నేత. ఆ బ్రాండ్ కు ఇప్పుడు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తండ్రి సెంటిమెంట్ ను సమర్థంగా వాడుకుని ఒక్క ఛాన్స్ అంటూ సీఎం సీటులో కూర్చోగలిగారు. అన్న జగన్ తో విభేదించి తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిన వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి పీసీసీ అధ్యక్షురాలిగా జగన్ పై సమరశంఖం పూరిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూనే వైఎస్ మరణించారు. అదే కాంగ్రెస్ తో విభేదించి ఆయన కొడుకు జగన్ వైసీపీ స్థాపించారు. వైఎస్ షర్మిల మాత్రం తన తండ్రి నమ్ముకున్న పార్టీ అధ్యక్షురాలిగా నియమితులై రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న వైఎస్ కలల్ని నిజం చేస్తాను అంటున్నారు. దాంతో వైఎస్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడంలో ఆమె సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తున్నారు. వైసీపీ వర్గాలు ఆమె పేరు ముందు వైఎస్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నా సంప్రదాయ కాంగ్రెస్ వాదులు ఆమెను వైఎస్ కూతురుగా ఆయనకు నిజమైన వారసురాలుగానే చూస్తున్నారు. అలాగే ఇంతకాలం జగన్ వెంట నడిచిన వైఎస్ అభిమానుల్లో కూడా ఊగేసిలాట కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు అధికార పక్షానికి మింగుడు పడకుండా తయారైనట్టు కనిపిస్తోంది. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో అర్థం కాకుండా తయారవుతోంది. వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత నుంచి వైఎస్ కుటుంబానికి పూర్తిగా దూరమైన వివేకా కూతురు డాక్టర్ సునీత పొలిటికల్ ఎంట్రీపై ప్రచారంతో జిల్లా రాజకీయాలు హాట్గా తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తన అక్క షర్మిలను వైఎస్ సునీత కలిసి మంతనాలు సాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ చీఫ్ గా మొదటిసారి కడప జిల్లాకొచ్చిన షర్మిలను ఇడుపులపాయి గెస్ట్ హౌస్ లో వివేకా కుమార్తె సునీత కలిసి చర్చలు జరపడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఆ క్రమంలో షర్మిలతో భేటీ అయిన సునీత ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అన్నకు వ్యతిరేకంగా షర్మిలతో కలిసి పోరాడతారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి తాను కూడా కడప జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా? లేకపోతే వివేకా సెంటిమెంట్తో పులివెందుల బరిలో దిగుతారా అన్న చర్చలు మొదలయ్యాయి. సునీత పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వివేకా హత్య కేసులో జగన్కి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న న్యాయ పోరాటం వెనుక టీడీపీ హస్తం ఉందని విమర్శిస్తూ వచ్చారు వైసీపీ నేతలు. దాంతో సునీత టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే అది జరగలేదు. జగన్ సర్కారుపై సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిల ఇప్పటికే ఆమెకు పొలిటికల్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన అక్కా చెల్లెళ్ల భేటీతో సునీత కాంగ్రెస్లో చేరడం ఖాయమన్నట్టే కనిపిస్తోందంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా సునీత తమ పార్టీ టికెట్తో పోటీ చేస్తారని నమ్మకంగా చెప్తున్నాయి. కడప జిల్లాలో పులివెందుల నుంచి కానీ కడప ఎంపీగా కానీ సునీత పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందులో భాగమే ఇడుపులపాయలో షర్మిలతో సునీత భేటీ అయ్యారని చెబుతున్నారు. సునీత విషయం అలా ఉంటే వైఎస్ మరణం అనంతరం జగన్ వెంట నడవలేక ఇతర పార్టీల్లో చేరలేక సైలెంట్ అయిన జిల్లాలోని సీనియర్ నేతలు పలువురు తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి స్వయంగా సునీతను కలిసి పరామర్శించారు. తర్వాత కడప జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన షర్మిల కర్నూలు వెళ్తూ మధ్యలో మైదుకూరు నియోజకవర్గంలోని డిఎల్ ఇంటికి వెళ్లారు. డిఎల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని పార్టీకి అండగా ఉండాలని కోరారు. దానికి డిఎల్ కూడా సుముఖత వ్యక్తం చేస్తూ త్వరలో ఢిల్లీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కడప జిల్లాలో టీడీపీ వైసీపీ సీట్లు రాని నేతలంతా మూడో ఆప్షన్గా కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటున్నారు. ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె వెంట నడుస్తున్నారు. షర్మిల ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ దిగ్గజాలు రఘువీరారెడ్డి, పల్లన్ రాజు,
గిడుగు రుద్రరాజులతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉంటున్నారు. ఇడుపులపాయలో జరిగిన కడప సర్వసభ్య సమావేశంలో కూడా ఆర్కే పాల్గొన్నారు. షర్మిల ఇప్పటికే తన అన్న జగన్పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ మైలేజ్ పెంచే దిశగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను వైసీపీ కోసం ఎంత కష్టపడ్డానో మర్చిపోయి ఇప్పుడు ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటున్నారు. కడప నాకు పుట్టినిల్లని, జగన్లాగే తాను జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగానని, ఏది ఏమైనా ఇక్కడే తేల్చుకుందామని సవాల్ చేస్తున్నారు. హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టాను. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని, ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజుల్లో ఏ చెల్లి చేయదమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు. అంత గొప్ప త్యాగం చేశాం. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం పర్యటన చేయమంటే చేశాం. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాం. ఆ తర్వాత బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ రన్ చేయమంటే చేశాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ పదవిని కాంక్షించకుండా, నాకిది కావాలి, నాకిది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవీ గుర్తులేదు. ఈరోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర రెడ్డి బిడ్డనని కానీ, వాళ్ళకింత మేలు చేసిందానని కానీ ఈరోజు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ సొంత జిల్లా కడపలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరి షర్మిల దూకుడు కాంగ్రెస్కి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.